హలో అండి, నా పేరు డాక్టర్ రాధికాదేవి, డీన్ ఫ్రమ్ ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఫస్ట్లీ టీవీ9 అండ్ క్యాప్ కన్సల్టెన్సీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే మొత్తం సిటీలో వన్ ఆఫ్ ద ప్లేస్ వేర్ ఆల్ ఇంజనీరింగ్ అండ్ ఆల్ ఇన్స్టిట్యూట్స్ బేసికలీ ఎంసెట్ రాసిన తర్వాత కానివ్వండి, నీట్ కానివ్వండి, ఇంకా వెరైటీ ఆఫ్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత పిల్లలందరిలో లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఎలాంటి కోర్స్ తీసుకోవాలి, విచ్ కాలేజ్ విల్ సూట్ మీ. ఇప్పుడు కాలేజే కాకుండా కోర్సెస్లో కూడా వెరైటీ ఆఫ్ కోర్సెస్ వచ్చాయి ఉన్నాయి. లైక్ ఏఎంఎల్ విత్ సిఎస్సి బెటరా, లేకపోతే డేటా సైన్స్ బెటర్ ఉంటుందా, లేకపోతే ప్యూర్లీ ఏఎంఎల్ తీసుకోవాలా, ఇలాంటి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క కాలేజ్కి వెళ్ళి ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్స్ కావాలి అంటే ఇట్స్ రియల్లీ డిఫికల్ట్. బట్ ఎవ్రీ ఇయర్ ఈ టీవీ9 అండ్ క్యాప్ కన్సల్టెన్సీ వాళ్ళు ఈ పర్టికులర్ మంత్లో ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నారో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది స్టూడెంట్స్కి. ఎందుకంటే ఒకటే ప్లేస్లో యాజ్ యూ కెన్ సీ సో మెనీ కాలేజెస్ ఆర్ అరౌండ్ అండ్ ఒక్కొక్క కాలేజ్కి ఉన్న స్పెషాలిటీస్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి స్టూడెంట్స్ దే హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ విత్ దెమ్, కాకపోతే వాళ్ళకి ప్లాట్ఫామ్స్ అంటూ దొరకవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా కాలేజ్ తీసుకున్నాం అనుకోండి, మరీ లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మరీ లక్ష్మణ్ రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఇస్తామన్నమాట. అంటే మేము క్లబ్స్ అని చెప్తాము, క్లబ్స్ రూపంలో. ఇప్పుడు ఒక స్టూడెంట్కి స్టడీస్తో పాటు వాళ్ళకి మ్యూజిక్ పైన, డాన్స్ పైన ఇంకా ఆ ప్యాషన్ని కంటిన్యూ చేయాలనుకుంటారు. కానీ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ దే డోంట్ గెట్ అన్ ఆపర్చునిటీ. అలాంటి వాళ్ళకు ఒక క్లబ్ ఉంటుంది వేర్ ఇంజనీరింగ్తో పాటు వాళ్ళు ఈ ప్యాషన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుంటారు. అలానే కాకుండా ఇంజనీరింగ్లో లాట్ ఆఫ్ ఐడియాస్ ఉంటాయి, కాకపోతే 4th ఇయర్ తర్వాతే నా ఐడియాని బయటికి తీసుకురావాలంటే అది కూడా కష్టమే. సో ఇక్కడున్న స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఒక మైక్రో ప్రాజెక్ట్ అంటూ, తర్వాత సెమినార్ సవర్స్ అంటూ, ఇంకా వెరైటీ ఆఫ్ థింగ్స్ చేస్తాము. ఈ పర్టికులర్ థింగ్ ఏంటంటే ప్లాట్ఫామ్ దొరుకుతుంది స్టూడెంట్స్కి. అంటే వాళ్ళకున్న ఐడియా ఆర్ లేకపోతే మనం సృజనాత్మకత అంటాము, ఇవన్నీ బయటపడడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఒకటేసారి ఫస్ట్ ఇయర్లో రాగానే వెరైటీ ఆఫ్ ఫ్రెండ్స్ కనిపిస్తారు, తర్వాత ఫ్రీడమ్ ఎక్కువైపోతుంది. బికాస్ మనం చూస్తుంటాం ఇంటర్మీడియట్ వరకు ఒక బుక్లో బ్రాకెట్ టు బ్రాకెట్ చదువుకొని వస్తారు, కానీ దాని తర్వాత ఏమవుతుంది, చాలా ఇండిపెండెన్స్ యాజ్ వెల్ యాజ్ లాట్ ఆఫ్ స్పేస్ విల్ బీ అవైలబుల్. ఇక్కడ వాళ్ళకి ఆ పర్టికులర్ స్పేస్ని, వాళ్ళకున్న ఎనర్జీని ఛానలైజ్ చేస్తూ వాళ్ళలో ఉన్న ఇన్నోవేషన్కి కానివ్వండి, ఆ ఛాలెంజెస్ తీసుకోవడానికి ఆపర్చునిటీస్ అంటూ ఇస్తామండి. మరీ లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ఆనుకునే మాకు అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కూడా ఉంది. దీనికి ఉన్న స్పెషాలిటీ అగైన్ అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెట్స్ సే అరుంధతి హాస్పిటల్ ఉంది, వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో ఇక్కడున్న అడ్వాంటేజ్ వేర్ స్టూడెంట్స్ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏంటంటే, ఇప్పుడు మెడిసిన్ అన్నది జనరల్లీ బుక్స్తో చదువుతాము, కానీ ఒక పేషెంట్ని చూసినప్పుడు మనకి వచ్చే నాలెడ్జ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ డిఫరెంట్ అండ్ రియల్ ఎక్స్పోజర్. అది జనరల్గా గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనకి అలాంటి ఎక్స్పోజర్ దొరుకుతుంటుంది. కానీ ఇక్కడున్న స్పెషాలిటీ ఏంటంటే మేము బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే పర్సన్ హ్యాస్ టు బి పేషెంట్ ఓన్లీ. ఆ పేషెంట్ ఉంటే చాలు, మిగతా అన్ని ఫెసిలిటీస్ డయాగ్నోసిస్ నుంచి మొదలు పెడితే హార్ట్ సర్జరీస్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇక్కడ స్టూడెంట్స్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే లాట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ కేసెస్ వస్తాయి అనమాట. ఆ కేసెస్లో వాళ్ళు ఆ బుక్లో చదివింది ఇది రియాలిటీలో ఇలా ఉంటుందా అన్నది తెలుసుకుంటారు. సో I sincerely suggest that all the parents who are coming over here should take this opportunity to explore all the colleges and select the best one which suits them. Thank you.